టీవీ న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం దేవరగట్టులో పవిత్రమైన మాల మల్లేశ్వర ఆలయంలో కొంతమంది దేవరగట్టు చైర్మన్కు తెలియకుండా, దేవరగట్టు కమిటీ సభ్యులకు తెలియకుండా హుండీ పగలగొట్టి డబ్బులు తీయడం జరిగింది. దీనిపై జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవాలని, అలాగే పవిత్రమైన దేవరగట్టు మాల మల్లేశ్వర హుండీ డబ్బులు కూడా దొంగతనం చేస్తున్నారని కమిటీ సభ్యులు, దేవరగట్టు చైర్మన్, అలాగే దేవరగట్టులో వాచ్మెన్ కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. 9 టీవీ న్యూస్తో రిపోర్టర్ సాయి బేష్. ఇది ఈరోజు జరిగినటువంటి ఉండి తీయడమే కార్యక్రమంలో కొంతమంది మనకి టీడీపీ కార్యకర్తలే ఇంతకుముందు ఒక గ్రూప్ వచ్చినారు. ముందే వచ్చినప్పుడు నేను కొద్దిగా లేట్గా ఎంటర్ అయినాను. అంతలోపల మనకి వీరనాగప్ప ఫోన్ చేసినాడు. అయినా ఉండి ఎక్కడున్నావని ఉంటే నేను దేవరగట్టులో ఉన్నాను అని చెప్పిన. చెప్తే ఉండి తీసినారా అంటే ఏమన్నా నేను ఇక్కడ డోలబండ దగ్గర పోతున్నాను, ఇంకా తీయడం లేదు అని చెప్తే, అప్పుడు అనా మేము వస్తున్నాం, ఇక్కడ కింద కొండ కింద ఉన్నాము, తీయవద్దు అని చెప్పు అంటే నేను వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన. అన్నవాళ్ళు అంతా జయరామ్ అన్న వాళ్ళు అందులో వస్తున్నారంటప్ప, బీగాలు తీసుకుని వస్తున్నారంట, మరి అందరు కలిసి తీస్తామని చెప్తున్నారు, మరి తీయవద్దని నిలబెట్టండి అని చెప్పిన. అంతవరకు స్టాప్ చేసినారు. 2 ఉండిలు మాత్రం నాకంటే ముందే ఓపెన్ చేసినారు. తర్వాత పైన పోతే నేను పైన పోయే లోపల ఫోన్ చేసి చెప్పినేసాం మనకి, అప్పుడు నిలబెట్టినారు. అంతే. అంతా మన టీడీపీ కార్యకర్తలు వాళ్ళ మన నెనికి తాండా కొత్తపేటలో కూడా కొంతమంది 3 గ్రామాల వాళ్ళు కూడా వచ్చినారు. అంతవరకు నాకు తెలుసు. జోగాతం తోలుకొని వచ్చి ఎంతమంది వచ్చినారు? అంత 10 మంది వచ్చింటారు. నెనికి కొంతమంది కొత్తపేట కొన్ని 3 ఊళ్ళు కలిసి చేసినారు. కమిటీ చైర్మన్ కమిటీ చేసుకున్నాం మేము. కమిటీ చేసిన చేసినాము అని చెప్పినారు. చైర్మన్ ఎవరు చేసినారో ఎవరు అది మాకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అది ప్రస్తుతం కమిటీ చూసిన వాళ్ళ పేర్లు ఎవరు లేదని తెలియదు. 9 గంటలు. ఎన్ని హుండీలోనా? 2 ఉండిలా. 2 ఈరోజు కిందది ఒకటి, ఇది 2 కింద. దానికి తాళాలు లేవు. అతను జోగాతం తోలుకొని వచ్చి దాన్ని లాక్ తీసినారు. జోగాతం. మీ పేరు రామునాయక్. శేఖన్.